హలో నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీరు నేను అలాగే నా కుటుంబ సభ్యులు కూడా ఉండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే చిక్కుడుకాయ టమోటా వేసి కర్రీ చేయబోతున్నాను. అది మీకు కూడా చూద్దామని వీడియో అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు అయితే నీట్గా ఆ తొడాలు తీసేసుకొని కడిగేసేసి పెట్టేసుకున్నాను. అలాగే మన కూరలోకి కావాల్సిన అన్ని టమాటాలు నీట్గా కడిగేసేసి ముక్కలు కోసేసి పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మొత్తం కూడా నీట్గా కడిగేసేసి కోసేసేసి పెట్టేసుకున్నాను. చిక్కుడుకాయలను అయితే నేను కాయలుగానే వేసేస్తున్నాను. తొడయాలు మాత్రమే తీసా కానీ కాయనైతే విరగదీయలేదు. చూడండి, ఎప్పుడు ఒకేలా తింటే ఏం బాగుంటుంది, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర అయితే. వచ్చేసేయండి. ముందైతే స్టవ్ వెలిగించేసుకొని వెడల్పాటి గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మనకు కూరకు సరిపోయేంత ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను. తాలింపు గింజలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసిన 2 నిమిషాలకి చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ అయితే అస్సలు వేగలేదు, ఒకసారి చూడండి. ఇప్పుడే మన చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నాను. ఎందుకు అంటే మన ఉల్లిపాయలతో పాటు చిక్కుడుకాయలు కూడా కాస్త ఫ్రై అవ్వాలి. అవి రెండు కలిసి ఫ్రై అవుతూ ఉంటాయి. అందుకనే చిక్కుడుకాయలు కూడా ముందుగానే వేసేసాను. అప్పుడే మన కూర మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను చిక్కుడుకాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేసాను. రెండు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. మధ్యలో అయితే ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. మనకి చిక్కుడుకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయి ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే చాలు. ఆయిల్లో ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేస్తున్నాను. అలాగే సాల్ట్, అలాగే పసుపు, మొత్తం కలిసేలా కలిపేసేసి మూత అయితే పెట్టేస్తున్నాం. టమాటా మగ్గేంతవరకు మధ్యలో మూత తీసుకొని అయితే మనం ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. టమాటా అయితే మనకి చాలా వాటికి మెత్తబడిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను ఇంట్లో కారం వేసేస్తున్నాను. కారం కూడా వేసేసాక ఒక్కసారి కలిపేసాక కారం వాసన పోయేంత వరకు మూత అయితే పెట్టుకుందాము 2 నిమిషాలు. కారం వాసన అయితే పోయింది. ఇప్పుడు ఇందులోకి మనకు గుజ్జుకు సరిపోయేంత వాటర్ అయితే వేస్తున్నాను.
మళ్ళీ ఒక 5 మినిట్స్ మూతైతే పెట్టేస్తున్నాను. కూర బాగా ఇలా అయితే ఉడుకుతుంది. ఉడికేటప్పుడైతే నేను మసాలా వేస్తున్నాను. ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయ, ఇది మాత్రమే. నేను దీంట్లో ఏమి వేయలేదు.